డబ్బులు కొట్టేశానని గుక్కెట్టి ఏడుస్తాడు అనుకుంటే హ్యాపీగా నవ్వుతున్నాడేంటి? ప్లాన్ ఏమన్నా వేసాడా? అర్జెంటుగా చెడగొట్టేయాలి. ఎలా? సరిపోయింది. ఏమండి? ఎన్నిసార్లు చెప్పాను నిద్ర లేవగానే కప్పుకున్న బెడ్షీట్ మడతట్టమని? దొల్లటం ఎల్లటం, పేమెంట్ ఇచ్చి పెట్టుకున్న పనులు లేదో ఉన్నట్టు ఇంట్లో. నరాలు తెగిపోయేలా ఈ నవ్వేంటో. బాత్రూమ్ లో కూడా స్నానం చేసిన సబ్బు నిండా నొర్రగా నీళ్ళు చల్లాలని తెలీదా? ఇందాక కూడా అట్టుల్లో ఆవకాయ నంచుకొని కడిగిన చేతులు కట్టనికి తుడిచేశారు. ఎర్రగా మరకలు పడ్డాయి. ఎవడు ఉతుకుతాడు? నేను అడుగుతున్నానా? ఆన్సర్ ఇవ్వాలి కదా. క్యాన్సర్ కి మందు లేదు. హ్యాపీగా ఉన్న హస్బెండ్ నుంచి చూస్తే కట్టుకున్న దానికి కడుపులో తిప్పేస్తుంది కదా, అది క్యాన్సర్ లాంటిదే. అది పోదు, దానికి మందు లేదు. మీరు హ్యాపీగా ఉంటే నాకేంటి? మరి గొడవ ఏంటి? మంచం మీద దుప్పటి సరిగ్గా లేదు. వేసుకో. స్నానం చేసిన సబ్బు మీద నీళ్లు పోయలేదు. పోసుకో. కడిగిన చేతులు కట్టనికి తుడిచేశారు. ఉతుక్కో. ఇవన్నీ నీ పనులే. ఇష్టమైన నచ్చినట్టు పెట్టుకోవడం ఒక ఆర్ట్. మరి మీ పాటేంటి? ఫోన్ పట్టుకొని అని పళ్ళికి ఇచ్చుకుంటూ కూర్చోవడమా? చెప్పేనా నేను నవ్వుతా ఉంటే నీకు నరాలు తెగిపోతాయని? అదంతా కాదు. నేను కావాలో ఫోన్ కావాలో తేల్చుకోండి. చెప్పిన మాట నీ ఫోన్ ఎవడైనా వదులుకుంటాడానే పెద్దమోహం. మరప్పుడు ఫోన్ పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు? ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నదని తెలియక. ఆఫర్ ఉంటే మార్చేస్తావు కదరా నువ్వు. ఐఫోన్ లో మార్చినట్టు ఇష్టం వచ్చినట్టు మార్చి పెడదుపుతా. పెళ్ళాం దగ్గర లేని ప్రశాంతత ఫోన్ లో ఏముందిరా నీకు? చూసినా నీకు నవ్వు రాదులే. నవ్వకపోవటానికి నాకేనా నరాల వీక్నెస్? ఆపకుండా చూస్తే గానీ కామెడీ నీకు అర్థం కాదు. నువ్వు అంతసేపు చూడలేవు చెప్తున్నా. చూడలేకపోవటానికి నాకేమన్నా చెత్వారం ఉందా? ఇటు చెప్తాను. ఇదేంటిది దోమల చక్రం తిరుగుతుంది? సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. చూడు చూడు చూడు, మిస్ అయిపోతావు చూడు. ఇదేంట్రా చూస్తూ ఉంటే సుడిగుండంలోకి దూకి చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకొంచెం సేపు చూస్తే అన్నీ మర్చిపోయి నా వాయిస్ ఒకటే వినబడుతున్నట్టు కూడా ఉంటది. అవునా? నేను చెప్పేది వినాలనిపిస్తుంది కూడా. అవును. నెమ్మదిగా నేనేం చెప్తే అదే చెయ్యాలనిపిస్తుంది కూడా. నిజమే. ఏదో ఒకటి చెప్పి వెంటనే చేసేస్తా. కావాలని చేస్తుందా? ఇది అసలే చేతబడి ముగ్గులో కూర్చొని చపాతీలు తినే రకం. టెస్ట్ చేయాలి. ఏమడగలే? నీకు పెళ్ళయ్యిందా? అయ్యింది. మీ ఆయన ఎలాంటోడు? పెద్ద యదవా. పెడుతుందంటే ఒరిజినల్ ఫీలింగ్సే చెప్తుంది. మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టం కదా? అస్సలు లేదు. అవకాశం కోసం చూస్తున్నా. దేనికోసం? సంపేద్దామని. సంపేద్దామనా? కడుపు మాడా, దీని బ్రెయిన్లో అన్ని క్రిమినల్ థాట్సే. పాపం కదా? పాపం కాదు, పెద్ద పాపాత్ముడాడు. ఆడి వల్ల రోజు నాకు ఈ పాటంతా నొప్పొచ్చేస్తుంది. అందుకే మూమెంట్ చూసి మర్డర్ చేయాలనిపిస్తుంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నట్టున్నా.